ఇక్కడ ఇప్పుడు నేను చెప్పడం వల్ల కూడా నష్టం జరగకపోవడానికి రీజన్ ఏంటి? మీ జాతకమా? నా జాతకం పక్కన పెడితే నిజాయితీ అంటే అంటే ఈ నిజాయితీని చాలామంది భయపడతారు. ఇప్పుడు ఒక స్టేజ్ వరకే బంగారాన్ని కాల్చిన తర్వాతనే బంగారం యొక్క గొప్పతనం తెలుస్తుంది. అట్లనే డైరెక్ట్గా వీడు మంచోడు అని చెప్పడం కంటే కూడా మనం బాగా దెబ్బతిని సమాజంలో దెబ్బలు తిని 10 మందితోని తిట్టించుకొని మనకు మంచి పేరు పడ్డదంటే లైఫ్ లాంగ్ ఉంటుంది ఆ పేరు. అంటే ఒకసారి మనం అదే చెప్తున్నా, అంటే పడి లేచిన తర్వాత ఆ కెరటం చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు మీరు ఆ స్టేజ్లో ఉన్నారు. నేను రీచ్ అయినా ఇంతకంటే ఏం లేదు ఇక. అంటే నేను అనేది ఏంటంటే నా లైఫ్లో నేను 100 రీచ్ కావాలి పబ్లిసిటీలో అంటే 1000 రీచ్ అయినా. 1000 రీచ్ అయినా. ఇప్పుడు ఇందాక మీకు ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఇంతకుముందు మాట్లాడే ముందు ఆయన చాలా పెద్ద వ్యక్తి తెలుగు రాష్ట్రాల్లో ఒక పార్టీ ప్రెసిడెంట్ చేసిన వ్యక్తి. ఆ వ్యక్తి ఏమన్నారు? మేము ముందే అన్నారు కదా, ఏమన్నారు? ఈ డిస్కషన్ వస్తే, వేణుస్వామి డిస్కషన్ వస్తే నేను సపోర్ట్ చేసిన అన్నారు. లేదు వేణుస్వామి పబ్లో కూర్చొని మంద అవుతుండు అంటే, అవునా నీ గ్లాస్ గుంజుకుండా నీ బాటిల్ గుంజుకుండా నేనే వాదించిన అన్నాడు. నేను అనేది ఏంటంటే ఎక్కడ తప్పు జరుగుతుంది? ఏం తప్పు కాదే, నిజంగా చెప్పాలంటే నేను ఎక్కడ తప్పు చేయలేదే, నేను ఏ తప్పు చేయలేదే. సో నేను అనేది ఏంటంటే నా జాతకంలో ఉన్న యోగం కారణంగా, నా జాతకంలో ఉన్న దాన్ని బేస్ చేసుకొని నాకు రావాల్సిన పేరు కంటే ఎక్కువ